ధన్యవాదాలు సార్. మంచి ప్రభుత్వం ఇచ్చిన నాయకులు ఉన్నారంటే మంచి నారాయణ గారు, మంచి నారాయణ గారు చేస్తున్న సేవలు ఈరోజు స్వాగతం తెలియజేస్తూ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి అందరూ కూడా ప్రయాసం చేయాలి ప్లీజ్. అందరూ కూడా ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా కూర్చుంటే మీరు ఆహ్వానిస్తున్నాం. నారాయణ సార్ మేము పక్కనే రొయ్యల చెరువులు ఉండేది. ఒక్కోసారి మేడం కూడా తీసుకొచ్చేది అర్ధరాత్రి 1:30. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చెకింగ్ చేయడానికి పని. ఇద్దరు పక్కనే నాకు సార్ ఈ టైం వస్తాడని తెలిసి పక్కన ఇటువైపు మా పని మీద నా బెడ్రూమ్ ఉండేది, అటువైపు నారాయణ సార్ ఫామ్ ఉండేది. ఫామ్ దగ్గర మళ్ళీ ఇది ఉండేది. మళ్ళీ చెకింగ్ అనమాట, చెప్పేది లేదు. నేను ఆదివారం వస్తాననేది శనివారం రాత్రికి మేడంని 118 ఉండేది, ప్రీమియం 118 కాదు. దాన్ని వేసుకొని వచ్చేది ఆ మట్టి రోడ్లు బొంగ రోడ్లలో. అప్పుడు రోడ్లు కూడా అంటే ఆయన పనికి రాత్రి 1 గంటకు వచ్చి 2:30-3 దాకా చెరువులు మేము తిరిగేది. మొత్తం అంతా మీరు ఏం చేస్తున్నారో చెప్పమని. రొయ్యలకు మ్యాచ్ ఎంత వేసారంటే దాంట్లో ఆ లెక్కలన్నీ అయితే అర్ధరాత్రి నిద్ర లేదు, ఎవరు చెప్పగలం అంటే టెస్టులు పెడుతూ ఉంటాడు ఆయన. అట్లా రాజకీయాల్లో కూడా 1 సంవత్సరం 1.5 సంవత్సరం అడ్జస్ట్ కావడానికి జిల్లాలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఒక టైమింగ్, ఎందుకంటే నిరంతరం రోగులాగా పనిచేసే తత్వం మన మంత్రి గారు నారాయణ గారు. అనుకున్నది వారం అంటే 3 రోజుల్లో చేయలేము, 3 రోజులు అంటే 1 రోజులో చేయలేమని. నారాయణ గారు చేసుకున్న అదృష్టం కాదు, మనం చేసుకున్న అదృష్టం. మనకు నారాయణ గారు ఇక్కడ మంత్రిగా నాయకుడిగా చాలా మంది ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఆ మాటను మర్చిపోతారు. ఎన్నికల ముందు కార్యకర్తలు మా రక్తం మా ప్రాణం అని చెప్తాం మేమందరం. కార్యకర్తల కుటుంబాలు, కార్యకర్తల బిడ్డల చదువులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఆరా తీసి ఆ కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తి మంత్రి నారాయణ. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు బహుశా భారతదేశంలోనే ఎవరు కానీ గెలిచిన తర్వాత 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం వాళ్ళ సొంత కుటుంబ నిధులు తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు కార్యకర్తలకి సహాయపడటం అనేది అది సహజం. ఎలక్షన్ తర్వాత చేయడం ఇది ఇక్కడ ఎప్పుడు చూడలేదు. మనందరికీ తెలుసు అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి. సో అటువంటి వ్యక్తికి జనరల్ గా మనందరం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తారు. కానీ మనం ఈసారి ఏంటంటే పుట్టినందుకు ఆయనకు థ్యాంక్ యూ చెప్తూ నిజంగా వాళ్ళందరూ గర్వపడాలి. అండ్ ఇప్పుడే అజిత్ అనే చెప్పినట్టు ఏకైక వ్యక్తి కార్యకర్తలకి అంత నిధులు ఇవ్వడం అనేది నిజంగా నేను ఎక్కడ చూడలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ అటువంటి ఆ ఎనర్జీకి ఆ బ్లెస్సింగ్స్ అనేది మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఒక కార్యకర్తగా. అండ్
నెల్లూరే కాదండి, ఇప్పటికి కూడా ఆయన సీఎం గారితో సింగపూర్ లో ఉంటూ మన అమరావతిని ఎలాగా దాన్ని ఇంకా ఎంత వేగంగా దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన 24 hours ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉండడం మనందరికీ నిజంగా గర్వకరం. అండ్ మనందరూ దానికి రుణపడి ఉన్నది. ఒకటి నెల్లూరే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒకటి నెల్లూరు కాదు, ఏపీ కాదు, అట్లీస్ట్ ఇండియాలో ఇంకొకరు అట్లీస్ట్ పుట్టేటట్టు ఆయనకి ఆ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా